మందు విందు డ్రగ్స్ అడ్డు పెట్టుకుని అమ్మాయిలకు లావిష్ లైఫ్ అలవాటు చేశాడు మస్తాన్ సాయి. మత్తులోకి జారుకున్నాక పక్క ప్లాన్తో న్యూడ్ వీడియోలు రికార్డ్ చేయడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్కు పాల్పడి కంటిన్యూగా లైంగికంగా వేధించడం అతని హాబీ. డ్రగ్స్ మత్తులో అమ్మాయిలను ఆటబొమ్మలుగా వాడుకుని హార్డ్ డిస్క్లో పదుల సంఖ్యలో వీడియోలు పెట్టుకున్నాడు. లావణ్య ఫిర్యాదుతో అతడి హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోలు విషయం బయటపడింది. దీంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని లోతుగా విచారించారు. హార్డ్ డిస్క్లోని వీడియోలు, సెలబ్రిటీల పరిచయాలు, డ్రగ్స్ సప్లైపై ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో మస్తాన్ సాయి పేరు హాట్ టాపిక్ గా మారింది. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ఈ పేరు తెరపైకి వచ్చినప్పటి నుండి వార్తల్లో నిలుస్తుంది. అయితే దానికంటే ముందే నగరంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసుతో పాటు ఏపీలో సుబానీ హోటల్ కుమారులకు డ్రగ్స్ సప్లై కేసులో కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. ఇలా జైలుకు వెళ్లి అలా బయటకు వచ్చాడు. తాజాగా లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో చాలా మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని గుర్తించి ఫిర్యాదు చేసింది లావణ్య. అమ్మాయిలను పార్టీల పేరుతో మందు, ఆ తర్వాత డ్రగ్స్ అలవాటు చేసి వారితో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ ఆ వీడియోలో తన భార్య, గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని, వారి అంగీకారంతోనే వాటిని రికార్డ్ చేశానన్నది మస్తాన్ సాయి వాదన. ఇక 2 రోజుల కస్టడీలో హార్డ్ డిస్క్ లో దాదాపు 40 నుండి 50 మంది అమ్మాయిల 100కు పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించి దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అమ్మాయిలను ఎలా లోబర్చుకున్నాడు, వీడియోలో ఉన్న అమ్మాయిలతో ఎలా పరిచయం ఏర్పరచుకున్నాడు, డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు ఎవరెవరు రెగ్యులర్ గా హాజరయ్యేవారు, మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి చేరుతున్నాయి, ఇలా వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయికి సినిమా ఇండస్ట్రీ పరిచయాలు కూడా చాలానే ఉన్నట్లు ప్రచారం. సినిమా, సీరియల్, షార్ట్ ఫిల్మ్ అవకాశాల కోసం చూస్తున్న అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. హార్డ్ డిస్క్ లోని వీడియోల్లో సినిమా వర్గాలకు చెందిన వారివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వీడియో ప్లే చేసి దానిపై మస్తాన్ సాయిని ప్రశ్నించడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను ముందుంచి విచారణ చేసినట్లు సమాచారం. 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా మస్తాన్ సాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. 2 రోజుల కస్టడీ విచారణ పూర్తయ్యాక నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు పోలీసు అధికారులు.